యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలని చదువుకుందాం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడి సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్మ పెట్టు తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 2వ అధ్యాయపు చరిత్ర ప్రారంభం కాకమునుపు ఐగుప్తు దేశంలో ఉన్న పరిస్థితిని గురించి 1వ అధ్యాయము చివరి వచనం మనకు తెలియజేస్తుంది. ఇజ్రాయేలీయులలో ఎవరికైనా కుమారుడు పుడితే వెంటనే ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి నదిలో పడవేయాలని రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. కుమార్తె పుడితే బ్రతకనివ్వాలి, కుమారుడు పుడితే తీసుకెళ్ళి నదిలో పడవేయాలి. ఇంత కఠినమైన ఆజ్ఞ జారీ చేయబడిన దినములలో జరిగిన ఒక సంఘటన. లేవి వంశములో నుండి ఒక లేవీయురాలను వివాహం చేసుకున్న తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు జన్మించక మునిపే వారికి ఇంకా 2 పిల్లలు ఉన్నారు. వారికి మిరియాము అనే ఒక కుమార్తె ఉంది, అహరోను అనే కుమారుడు ఉన్నాడు. వారిద్దరూ కూడా ఈ ఆజ్ఞ రాక మునుపు పుట్టిన వాళ్ళు. అప్పుడు ఈ చట్టాలు ఏమీ లేవు, స్వతంత్రంగా వారు కుమారులు కుమార్తెలు కనడానికి అవకాశం ఉన్న దినములు అవి. ఏ ప్రమాదం లేనప్పుడు ఆ 2 పిల్లలు పుట్టారు. కానీ ఈ 3వ సంతానము వారికి దేవుడు అనుగ్రహించే సమయమున పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. రాజు వైపు నుండి ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేయబడింది. కుమారుడు పుడితే తీసుకెళ్ళి నదిలో పడేయాలి. ఇది తల్లిదండ్రులకు చాలా బాధకరమైన సన్నివేశం. 9 మాసాలు మోసి వారిని కనిన తరువాత వారి కన్న బిడ్డను తీసుకొని వెళ్ళి వారి కళ్ళ ముందు నుండి వారిని లాక్కొని వెళ్ళి నదిలో పడేయడం అనేది చాలా బాధకరమైన సన్నివేశం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పుట్టకపోతే బాగుండు అనుకునే రోజులు అవి. కుమారుడు పుడితే ఆనందించే రోజులు కాదు, కుమారుడు పుడితే తల్లిదండ్రులకు వేదన కలుగజేసే సన్నివేశం. ఆ దినములలో పిల్లలు పుట్టకపోవటం మంచిది అనుకునే రోజులు అన్నమాట. ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో వారికి ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుణ్ణి వారు ఎలా భద్రపరిచారు, ఆ కుమారుని జీవితంలో ఎలాంటి ప్రత్యేకతలు తల్లిదండ్రుల ద్వారా ఎలా జరిగిందో ఈరోజు మనము మొదటి భాగము నుండి నేర్చుకోబోతున్నాం. మోషే యొక్క తల్లిదండ్రుల జీవితంలో నుండి కొన్ని పాఠాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వారి పేర్లు ఇక్కడ ప్రస్తావించబడలేదు, కానీ 6వ అధ్యాయంలో వారి పేర్లు ప్రస్తావించబడ్డాయి. మోషే తండ్రి పేరు అమ్రాము, మోషే తల్లి పేరు యోకెబేదు. వారిద్దరికి దేవుడు అనుగ్రహించిన సంతానము మోషే. ఈ మోషే వారికి జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించారు అనేది ఈరోజు మనకు ఒక అద్భుతమైన పాఠం. అక్కడ రాయబడిన మాటను మీరు గమనించండి. 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఇక్కడ తల్లి యొక్క పాత్ర మనకు కనబడుతుంది. తండ్రి ఏమి జోక్యం చేసుకున్నట్టు కనబడుతుంది. కానీ అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో స్టెఫెను యొక్క ప్రసంగంలో తండ్రిని గూర్చిన ప్రస్తావన ఉంటుంది, తల్లిని గూర్చి అక్కడ రాయబడదు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం నుండి చూడండి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపుని వెలుగుని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడను. తండ్రి ఇంట పెంచబడను అన్న మాటను బట్టి అక్కడ తండ్రి ప్రస్తావన ఉందే కానీ తల్లి ప్రస్తావన రాయబడలేదు. నిర్గమకాండము రచించింది ఎవరు? మోషే చేతన రాయబడింది. మోషే దాన్ని రాస్తున్నప్పుడు తల్లిని గుర్చిన ప్రస్తావన చేశాడు. స్టెఫెను తన తండ్రి ఇంట అని ప్రస్తావించాడు. కానీ పౌలు రాసేటప్పుడు ఎలా రాశాడో చూడండి.
హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇక్కడ ఎవరిని గుర్చిన ప్రస్తావన కనబడుతుంది? ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒకవేళ నిర్గమకాండం ఒకటే చదువుకొని మోషే జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపించింది తల్లి తండ్రి అంటే ఏమని సమాధానం ఇస్తాం? తల్లి అనే ఇస్తాం. స్టెఫెన్ యొక్క ప్రసంగాన్ని బట్టి ఎక్కడ మోషే జ్ఞానవంతుడిగా ఎదిగాడు, భక్తిలో ఎదిగాడు అని అంటే తండ్రి ఇంట్లో, తండ్రి యొక్క ప్రస్తావన మాత్రమే కనబడుతుంది. కానీ పౌలు ఈ రెండింటినీ కలిపి ఒక బిడ్డ జీవితంలో తల్లి తండ్రి ఇద్దరి యొక్క పాత్ర ఉంటుంది అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి పాత్ర వారిదే. ఇద్దరి పాత్ర సరిగ్గా ఉంటేనే వారి కుమారుడి జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం. మోషే జీవితము ఆ బాల్య వయసులో దేవుని గూర్చిన విషయాలు అతడు నేర్చుకొని ఒక ప్రయోజకుడు కావడానికి మోషే యొక్క తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల కవలి, విశ్వాస వీరుల జాబితా ఉంది. ఆదాము దగ్గర నుండి పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరుల పేర్లు చాలా వరకు ప్రస్తావించబడ్డాయి. ఏ కారణాన్ని బట్టి వారు విశ్వాస వీరులో అక్కడ ప్రస్తావించబడ్డాయి. నేను లాస్ట్ వీక్ కొంతమందిని అడుగుతూ వచ్చాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అందరికీ సుపరిచితం కదా, దాంట్లో కొంతమంది విశ్వాస వీరులు మీకు పరిచయం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పండి అన్నాను. చాలామంది నోటబుల్ నేమ్స్ అన్నీ చెప్పారు. హానోకుని గురించి చెప్పారు, మోషే గురించి చెప్పారు, సంసోను గురించి, గిద్యోను గురించి, అలా భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వాళ్ళ పేర్లన్నీ ప్రస్తావించారు. నేను మళ్ళీ అడిగాను, పేర్లు చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం సందర్భం చెప్పి వారిని గురించి దేవుడు ప్రస్తావించిన వ్యక్తులను గురించి కూడా మీరు జ్ఞాపకం చేయొచ్చు అన్నాను. చాలామందిని అడిగాను, వేరే వేరే పేర్లన్నీ చెప్పారు కానీ ఎవ్వరు ఇప్పటి వరకు విశ్వాస వీరుల కవలిలో మోషే తల్లిదండ్రులు కూడా ఉన్నారన్న సంగతి ఎవరు గుర్తు చేయలేదు. ఇక్కడ ఉన్నవారిని అడుగుతున్నాను, ఎంతమందికి మీకు ఐడియా ఉండొచ్చు విశ్వాస వీరుల జాబితాలో ఎవరున్నారు? మోషే యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ లిస్టులో పేరు రావడం అంత సామాన్యమైన విషయం కాదు. వేల సంఖ్యలో ప్రజలు ఉండగా, ఎన్నో తరాలు ప్రజలందరినీ కూడా దేవుడు లెక్కించగా, ఆయన దృష్టికి విశ్వాస వీరులుగా ఎంచబడిన కొంతమంది పేర్లే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. కొంతమంది జీవితాలను గుర్చిన సంఘటనలే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అలాంటివి మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. ఏం ప్రత్యేకత ఉంది వారి జీవితంలో అంటే, మొట్టమొదటిది మోషే తల్లిదండ్రుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 23వ వచనంలో మరొకసారి చూడండి. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. 3 నెలలు దాచిపెట్టిరి అని నిర్గమకాండంలో చూసాం. 3 నెలలు ఆ బిడ్డని దాచడానికి వాళ్ళకి ఏం కావాలట? విశ్వాసం లేకపోతే ఆ 3 నెలలు ఆ బిడ్డని కాపాడడం అసంభవం. వారికి ఉన్న విశ్వాసం ఏమై ఉంటుందంటారు? ఆ చిన్న బిడ్డని దేవుడు వారికి అనుగ్రహించగానే ఖచ్చితంగా దేవుడు ఈ బిడ్డని బ్రతికిస్తాడు, ఈ బిడ్డ ఒక ప్రయోజకుడు అవుతాడు. బహుశా నేను అనుకుంటాను వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్టు 400 సంవత్సరాల తర్వాత నేను వారిని బానిసత్వం నుండి విడిపిస్తానన్న ఆ వాగ్దానం గుర్తొచ్చి ఉండొచ్చు. ఇంకా కొద్ది రోజులైతే మనం విమోచింపబడతాం, మనం విడుదల పొందుతాము. ఈ బిడ్డ బ్రతికితే కొద్ది రోజులు కాపాడుకోగలిగితే దేవుడు మరలా మనల్ని దర్శించే రోజు రాబోతుంది. ఈ ఐగుప్తు నుండి మనం బయటపడతాం, దేవుడు వాగ్దానం చేసిన కనానికి వెళ్ళిపోతాం, కొద్ది రోజులు కాపాడదాం ఈ బిడ్డని అనుకుంటూ ఉండవచ్చు. ఆ బిడ్డ ద్వారానే విమోచన కలుగుతుందన్న సంగతి వారికి తెలుసో లేదో మనకు తెలియదు, కానీ వారికి ఒక విశ్వాసం అయితే ఉంది. ఈ బిడ్డను కొద్ది రోజులు మనం బ్రతికించుకోగలిగితే శాశ్వతంగా ఈ యొక్క ఆపద నుండి మనం తప్పించుకోగలిగిన వారం అవుతాం. దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఈ కుమారుడు దేవుని చేత అనుగ్రహింపబడిన కుమారుడు, దేవుని మీద వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి అతను కాపాడుతూ వచ్చారట. 3 నెలలు దాచారు అని అంటున్నాం, కానీ వాళ్ళ ప్రయాసం 3 నెలలని నేను అనుకోను. ఆ తల్లి గర్భము ధరించిన నాటి నుండి బహుశా బయట ఎవ్వరికీ కనబడకుండా బ్రతికుంటుంది. ఒకసారి ఆలోచించండి, ఆ సిచ్యువేషన్లోనికి వెళ్ళి వారి పరిస్థితి ఏంటో, వారు ఎందుకు విశ్వాస వీరుల కవలిలో వారి పేర్లు ప్రస్తావించబడ్డాయి మనం అర్థం చేసుకోవాలంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి.
ఒక తల్లి గర్భము ధరించింది అనగానే బయట ఉన్న వారికి అందరికీ పరిచయం అయిపోతుంది, తెలిసిపోతుంది. ఎప్పుడు డ్యూ డేట్, ఎప్పుడు డెలివరీ డేట్ అని అడుగుతూనే ఉంటారు. బయట ఉన్న వారికి ఏదో ఒక సమయమున అమ్మ మరి కుమారుడు పుట్టాడా, కుమార్తె పుట్టిందా అని ఖచ్చితంగా అడిగే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గర్భమందు శిశువు ఉన్నాడని తెలిసిన నాటి నుండి బహుశా ఆ తల్లి బయట ఎవరు కనబడకుండా ఉంటుంది. ఎందుకంటే బయట సైనికులు తిరుగుతూనే ఉన్నారు. రాజు ఆజ్ఞని నెరవేర్చడానికి బయట సైనికులు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ ఎవరైనా గర్భవతి కనబడితే చాలు, వెంటనే వారు డెలివరీ కాగానే వెళ్ళాలి, రాజాజ్ఞకు లోబడాలి, కుమారుడు పుడితే తీసుకెళ్ళి నదిలో పడేయాలి. ఇంత కఠినమైన రూల్ జరుగుతూ ఉండగా ఆ తల్లి నవమాసములు మోసే సమయంలో కూడా ఎవ్వరి కంటబడకుండా బహుశా రహస్యంగానే ఇంట్లోనే ఉండి ఉండొచ్చు. చాలా కష్టమైన పరిస్థితి. ఒక్కరికి తెలిసిన ఈ వార్త అందరికీ వెళ్ళిపోతుంది. ఎవరికి తెలియకుండా ఆ నవమాసములు మోసింది. సరే, కుమారుని కన్నది. కుమారుని కన్న తరువాత బయటున్న వారికి ఎవ్వరికీ తెలియకుండా ఆ చిన్న బిడ్డని 3 నెలలు దాచడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎవరికి కంటబడకుండా లోపడెక్కడో బెడ్రూమ్లో ఎక్కడో లోపల అన్ని అడ్డం పెట్టేసి కాపాడవచ్చు, పెట్టవచ్చు. కానీ బిడ్డని ఏడవకుండా ఆపగలుగుతారా? మనకు తెలుసు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా చిన్న బిడ్డలు వారు రాత్రి 12 గంటలకు 1 గంటలకు లేచి ఏడుస్తుంటే పక్కింటి వాళ్ళు కూడా లేచి కూర్చోవాల్సి వస్తుంది. వారి ఏడుపు మాన్పడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత సులభం కాదు. వారికి ఆకలి వేసినా ఏడుస్తారు, ఏ చిన్న సమస్య వచ్చినా ఏడుస్తారు. వారిని ఏడవకుండా ఎలా కాపాడుకోగలుగుతారు? ఆ రోజుల్లో సౌండ్ ప్రూఫ్లు ఏం లేవు, ఇంట్లో ఉన్న శబ్దం బయటికి వెళ్లకుండా ఉండడానికి. ఆ చిన్న బిడ్డ 3 నెలలు ఏడుస్తున్న సమయంలో తల్లిదండ్రుల గుండెలు ఎలా భయముతో వణికిపోయి ఉండే పరిస్థితి అది. పొరపాటున ఈ విషయము బయట సైనికులకు తెలిసిందంటే కేవలము మోషేని మాత్రమే తీసుకెళ్ళబడేయడం కాదు, ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా శిక్షకి పాత్రలు అవుతారు. రాజాజ్ఞని ధిక్కరించినందుకు తల్లి తండ్రి వాళ్ళ ఇంట్లో ఉన్న 2 బిడ్డలు కూడా శిక్షకి పాత్రలు అవుతారు. మామూలు శిక్ష కూడా కాదు, మరణ శిక్ష. రాజు ఆజ్ఞని ఎవరు ధిక్కరించినా మరణశిక్షకి పాత్రులు. చాలా ప్రాణాలని రిస్క్ చేస్తూ ఆ కుమారుణ్ణి కాపాడుతున్నారు. ఇది అంత ఈజీ కాదు. దేవుని మీద వారుకున్న విశ్వాసమే భయము లేకుండా చేసింది. దయచేసి గమనించండి, మోషే తల్లిదండ్రుల నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, వారు విశ్వాస వీరులు. వారు విశ్వాస వీరులు గనుకనే రాజాజ్ఞకు భయపడలేదట. విశ్వాసం ఎప్పుడు కూడా భయమునకు ఆపోజిట్ వర్డ్, ఫియర్కి ఆపోజిట్ వర్డ్ ఫెయిత్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఉంటుంది నీ జీవితంలో. నీ లోపల భయం ఉంది అనంటే విశ్వాసం లేదని అర్థం. నీకు విశ్వాసం ఉంది అంటే భయానికి చోటు ఉండదు. ఈరోజు ఇక్కడున్న వారిని అందరిని అడుగుతున్నాను, మీ హృదయాలలో విశ్వాసం ఉందా, భయం ఉందా? ఏ రకమైన భయమైనా కావచ్చు, అది మరణ భయం కావచ్చు, భవిష్యత్తును గురించిన భయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. భయం మిమ్మల్ని వెంటాడుతుందా? మీ లోపల విశ్వాసం ఉందా? దేని గురించి అధైర్యపడవలసిన అవసరం లేదు. విశ్వాసం కలిగిన వాడు పరిస్థితులను గురించి చింతించాడు, భయపడాడు. ఏమైనా కానీ దేవుడు ఉన్నాడు నాకు, ఆ ధైర్యమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మోషే తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నువ్వు విశ్వాసం కలిగి జీవించగలిగితే, నీ విశ్వాసము బలమైనదైతే దేనికి భయపడవలసిన అవసరత లేదు. విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, అయినా ఏం భయపడలేదట. పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఈ బిడ్డను మేము కాపాడుకుంటాం, ఈ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, ఈ బిడ్డ దేవుడు మాకు అనుగ్రహించిన బిడ్డ, పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటాం. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వీరికి? విశ్వాసము అట్టి ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు మనం రకరకాల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు హృదయం కలవరము, ఆందోళనతో నిండిపోయి ఉంటుంది. మనుషులు మాట్లాడే మాటలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, భవిష్యత్తును గురించి ఆలోచించగానే, లోకంలో ఉన్న పరిస్థితులను గురించి విన్నప్పుడు కానీ ఏదో ఒక విధంగా కలవరం మనని ఆవరిస్తూ ఉంటుంది. దయచేసి యేసు ప్రభు ఇచ్చిన ఒక హెచ్చరికని జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, కలవరానికి చోటు ఇవ్వకండి. దాన్ని జయించడానికి విశ్వాసాన్ని హృదయంలో కలిగి ఉండండి. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సమస్తమును ఎరిగినవాడు, నీతి న్యాయము ఆయన గుణలక్షణాలు, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ
చేయడు. దేవుని మీద మనకున్న నమ్మకమే మనల్ని బ్రతికిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు బ్రతికేది దేంతో అంటే విశ్వాసంతోనే. ఒకవేళ ఆ విశ్వాసమే మన జీవితంలో పక్కన పెడితే మన జీవితాలు వ్యర్థమైక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఒక్కసారి ఈరోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. విశ్వాస స్థాయి ఎలా ఉంది? దేవుని నమ్ముతున్నట్టుగానే ఉన్నాము, దేవుని వెంబడిస్తున్నట్టుగానే ఉన్నాము, దేవుడు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తున్నట్టుగానే ఉన్నాము, కానీ హృదయాలలో ఇంకా కలవరము ఉన్నది. మోషే తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకే భయపడలేదు. పరిస్థితులు తారుమారైనా పర్వాలేదు అనే ధైర్యము విశ్వాసమును బట్టి వచ్చింది. మరి ఈరోజు నీ విశ్వాసం ఎక్కడుంది? మోషే తల్లిదండ్రులు ఆరాధించిన దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవుని బట్టి వారికి ధైర్యం కలిగింది కనుక ఈరోజు అదే దేవుని ఆరాధిస్తున్నాం. మనకెందుకు ధైర్యం కలగట్లేదు? పైగా ఇక్కడ రాయబడిన మాటను మీరు గమనిస్తే, రాజాజ్ఞకు భయపడక. రాజు కంటే గొప్పవాడు ఉన్నాడని తెలుసు వాళ్ళకి. ఆ రోజుల్లో ఫరో అంటేనే ప్రపంచాన్ని ఏలుతున్న రాజుల్లాగా పరిగణించేవారు. ఫరో ఏదైనా ఆజ్ఞ జారీ చేశాడంటే చుట్టుపక్కల దేశాలు కూడా ఆజ్ఞకు లోబడే అంత పరిస్థితి. ప్రపంచాన్ని శాసించగలిగినంత స్థాయిలో ఆనాడు ఫరో ఉన్నాడు. అయితే ఆయన కంటే ఒక ఉన్నతుడు ఉన్నాడు అన్న సత్యం వారికి తెలిసింది. మేము లోబడాల్సింది ఈయన కంటే పైనున్న ఆజ్ఞకు, సర్వోన్నతుడైన దేవుని ఆజ్ఞకు మేము లోబడాలి. ఇది దేవుడు మాకు అనుగ్రహించిన బహుమానం. ఈ రాజు ఆజ్ఞకు మేము భయపడవలసిన అవసరము లేదు. ఈయన కంటే గొప్పవాడు ఉన్నాడు అని. పరిస్థితులన్నిటికన్నా గొప్పవాడు దేవుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తి కన్నా గొప్పవాడున్నాడు. ప్రతి పరిస్థితి కన్నా గొప్పవాడున్నాడు. సర్వోన్నతుడు అంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన బిడలంగా మనం జీవిస్తున్నప్పుడు కిందున్న దేనికి కూడా మనం భయపడవలసిన అవసరత లేదు. సో రాజాజ్ఞనే ధిక్కరించగలిగేంత ధైర్యం వారికి ఎలా వచ్చింది అని అంటే కేవలము వారికి దేవుని మీద ఉన్న విశ్వాసమే. కాబట్టి వారు విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డారు. 3 నెలలు ఆ బిడ్డని కాపాడడంలో ఎంత కష్టపడ్డారో. బహుశా తండ్రి వెళ్ళి పని చేస్తున్న సమయంలో ఎవరితో మాట్లాడడానికి వీలు లేదు. ఇదిగో నా కొడుకు పుట్టాడు అని సంతోషంగా చెప్పుకునే పరిస్థితి లేదు. మోషే అక్క మిరియాము ఆమె వెళ్ళి బహుశా పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కానీ ఆమె నలుగురితో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఎప్పుడు నోరు జారి ఇదిగో మాకు తమ్ముడు పుట్టాడు అని చెప్పుకునే అవకాశం లేదు. అహరోను ఇదిగో నాకు తమ్ముడు పుట్టాడని ఆయన చెప్పుకోకూడదు. ఎక్కడ ఎవరి నోరు జారినా ఒక్క మాట బయటికి వెళ్ళిపోయినా కుటుంబం ప్రమాదంలో చిక్కుకుంటుంది. అయినా ఈ భయంకరమైన పరిస్థితుల్లో 3 నెలలు ఆ ఏడుపును ఎట్లా ఆపారో, బయట ఎవరికీ తెలియకుండా ఎలా కాపాడుకున్నారో మనకు తెలియదు, కానీ చాలా కష్టపడే ఉంటారు. ఇంత కష్టము వెనుక విశ్వాసమే వారికి ధైర్యాన్ని ఇచ్చింది. నీ జీవితంలో ఏ కష్టమైనా ఏ ప్రతికూలమైన పరిస్థితి అయినా నిన్ను నడిపించేది విశ్వాసమే. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగితే ఈ లోకంలో మనం ఏదైనా సాధించే అవకాశం ఉంది. రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. 3 months. విశ్వాసం ఏం చేస్తున్నారంటే ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగిన ఆలోచనలను కూడా ఇస్తుంది. 3 నెలలు చాలా అద్భుతంగా కాపాడారు. సామాన్యమైన విషయం కాదు. ఎవరికి తెలియకుండా 3 నెలలు కాపాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే 3 నెలల తర్వాత ఇక కాపాడలేకపోయారట. ఎందుకంటే ఆ బిడ్డ వాయిస్ పెరుగుతున్నట్టుంది. చిన్నప్పుడు ఏదో మామూలుగా ఏడుపు, దాన్ని మరి ఎన్ని దుప్పట్లు కప్పి ఏమేం చేసి ఆ ఏడుపును బయటికి వెళ్లకుండా కాపాడుకున్నారో తెలియదు. కానీ 3 నెలలు దాటిందంటే వారి కేకలు, వారి స్వరాలు గంభీరం అవుతాయి. వారి ఏడుపు బయటికి వినబడే అవకాశాలు ఉంటాయి. 3 నెలలు దాటి 4వ నెల 5వ నెల వస్తుంది అంటే మళ్ళీ వారు ప్రాకడం కానీ ఒక చోట ఉండరు. 3 నెలల వరకు కాపాడగలిగారు. దాని తర్వాత కాపాడలేకపోయారట, దాచిపెట్టలేకపోయారట. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది అంటే విశ్వాసం ఉంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి, విశ్వాసముతో కూడిన ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆలోచనలు పుడతాయి. బాగా వినండి, ఎప్పుడైతే నీ హృదయం కలవరంతో ఉంటుందో బ్రెయిన్ పనిచేయదు, ఆలోచనలు తట్టవు, సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాదు. ఎప్పుడైతే విశ్వాసం నీ లోపల ఉంటుందో ధైర్యం ఉంటుంది, ధైర్యంతో పాటు ఆలోచనలు వస్తాయి. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో తలంపులు వస్తాయి. చాలాసార్లు మనము
ఇబ్బంది ఎదుర్కొనేది ఎక్కడ అంటే ఏమి చేయాలో తోచని పరిస్థితులు వస్తాయి. కలవరం ఎప్పుడైతే నిండుతుందో అర్థం కాదు. ఇక నలుగురు నాలుగు ఆలోచనలు చెప్తూ ఉంటారు. నీ పరిస్థితి ఏంటో చెప్పగానే చుట్టూ ఉన్న వారు అందరూ ఆలోచనలు చెప్తుంటారు. ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరూ ఆలోచన చెప్పిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోలేం మనం. ఏమో ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ అందరి జీవితంలో వస్తుంది. అయితే దానికి ఒక విడుదల ఉంది. ఆ కలవరమును తొలగించుకోగలిగితే ఆలోచనలు ప్రారంభమవుతాయి. సమస్యకి పరిష్కారం ఏంటో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. దేవుడు ఒక ద్వారాన్ని మన కొరకు తెరిచినట్టుగా స్పష్టంగా చూడగలుగుతాం. అదే మోషే తల్లిదండ్రుల జీవితంలో జరిగింది. ఏంటంటే 3 నెలలైతే చాలా ప్రయాసపడ్డారు. కానీ 3 నెలల తర్వాత ఏం చేయాలో అర్థం కాని సమయంలో మోషే తల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, బహుశా అప్పటికింకా ధర్మశాస్త్రం రాలేదు, లేఖనాలు లేవు. కానీ నోవహు కథ తెలుసు వాళ్ళకి. నోవహు చరిత్ర తెలుసు. నోవహు కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓడ తయారు చేసుకున్నాడు కదా. ఈ చిన్న నోవహు కోసం ఒక చిన్న పడవ తయారు చేస్తాను అనుకుందాం. ఆనాడు గొప్ప జలప్రలయము నుండి నోవహు కుటుంబం కాపాడడానికి ఒక ఓడను తయారు చేసుకోమన్నాడుగా దేవుడు. ఈరోజు నా కుమారుడు నదిలో పడేస్తే అతడు చనిపోకుండా ఉండాలంటే అతనికి ఒక చిన్న పడవ కావాలి. ఎలా వచ్చిందో చూడండి ఆలోచన. బహుశా ఆమెకి నోవహు గుర్తొచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను గతము చరిత్రని దేవుడు గుర్తు చేసి ఎక్కడో ఒక దగ్గర క్లూ ఏదో అన్న దేవుడు ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఐడియా. మనకు తెలుసు కదా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మోషే తల్లికి ఈ ఐడియా ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నానంటే, క్లూ కొంచెం ఆదికాండం స్టోరీ గుర్తొచ్చి ఉంటుంది. నిర్గమకాండం రాకమునుపు అందరూ ఆదికాండం బాగా చదివి రావాలి. ప్రతి లేఖనము ఒక సమయానికి నీకు ఉపయోగపడుతుంది. బైబిల్లో రాయబడిన ప్రతి సన్నివేశము నీ ఆత్మీయ జీవితానికి ఏదో ఒక సందర్భంలో ఆలోచనను తెలియజేస్తుంది. మోషే తల్లి ఆ బిడ్డను కాపాడడానికి చేసిన ప్రయత్నము నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం నుండి చూడండి. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్మెపెట్టు తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలు. ఆమె వాని దాచలేక ఇక అవకాశం లేదు. ఇక నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి. 3 నెలలు అయితే చేయగలిగాను, దీని తర్వాత చేయలేకపోతున్నాను. నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఆలోచన వచ్చింది. వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. రాజుగారి ఆజ్ఞ ఏంటంటే మగబిడ్డ పుట్టగానే తీసుకెళ్ళిపోయి ఏట్లో పడేయాలి. మరి తల్లి చేసింది అదే. రాజాజ్ఞకు లోబడిందా అంటే లోబడింది, తీసుకెళ్ళిపోయి ఏట్లో వేసింది. కాకపోతే దానికి స్పెషల్ భద్రత ఏర్పాటు చేసింది. జమ్ముతో ఒక పెట్టెను తయారు చేసి వాటర్ దానిలోకి వెళ్లకుండా ఉండడానికి కీలు పూసి భద్రంగా కుమారుని అందులో పెట్టి అక్కడున్న నీళ్ళలో ఆ పెట్టెను ఉంచిందట. ఏం జరుగుతుందో చూడడానికి మోషే యొక్క అక్క అయిన మిర్యాముని అనగా యొక్కెబేదు అమ్రాము యొక్క కుమార్తెని కావలిగా పెట్టారు. నీటిలో ఆ బిడ్డని ఉంచారు. ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడింది. కానీ మనకు స్టెఫెను పలికిన మాటలు ఎలా ఉందో చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఒక్కసారి. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు తరువాత అతడు, ఎంత అద్భుతమైన భాషలో అది రాయబడిందో చూడండి. ఇంకేమీ చేయలేక ఏం చేయాల్సి వచ్చిందట, బయట పారవేయబడినట్టు. అంటే చూసే పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే తీసుకెళ్ళి బిడ్డ అయిపోయింది పరిస్థితి అని బయట పడేసినట్టే ఉంది. కానీ తల్లి మనసులో మాత్రము పడేసినట్టు కాదు, ఇతన్ని భద్రపరచాలి. మామూలుగా తీసుకెళ్ళి నదిలో పడేయడం కాదు, లోకం దృష్టికి రాజాజ్ఞకు లోబడినట్టుగానే తీసుకెళ్ళి ఆ బిడ్డ నదిలో వేశాను. కానీ ఆ బిడ్డ కొరకు కావలసిన ఏర్పాట్లన్నీ తల్లి చేసింది. ఇంతకు మోషే గురించి ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు అనొచ్చు. ఏ తల్లైనా ఏ తండ్రైనా కన్న బిడ్డ విషయంలో చేతులారైతే చంపుకోరు కదా. ఆ బిడ్డ కోసం నానా ప్రయత్నాలు చేస్తారు కదా. అలాగే చేస్తుంటారు. ఆ మాత్రం దానికి గొప్ప ఏముంది దాంట్లో? ఆ తల్లిదండ్రుల నుండి అంతగా గొప్పగా మనం చెప్పుకోవాల్సింది ఏముంది అని మనం అనొచ్చు. ఆ బిడ్డను కాపాడడానికి ఆ తల్లి చూడ ఎంత ప్రయాసపడుతుందో అని గొప్పగా మీరు చెప్పొచ్చు. ప్రతి తల్లి అదే చేస్తుంది కదా అని మీరు చెప్పొచ్చు.
కానీ బైబిల్లో దేవుడు విశ్వాసమును బట్టి ఆ తల్లిదండ్రులు అని ప్రస్తావించకపోతే మీరు అన్నట్టుగానే అది న్యాచురల్ మదర్లీ లవ్, ఫాదర్లీ లవ్ అనుకునే వాళ్ళం. సహజంగా తల్లిదండ్రులకు ఉండే ప్రేమనే వారు చూపించారు, అంతకంటే గొప్ప ఏం లేదు అనుకుంటాం. కానీ దేవుడు వారిని ప్రత్యేకంగా ఒక స్థానంలో పెట్టాడు, విశ్వాస వీరుల జాబితాలో పెట్టాడు. కాబట్టి ఆ కోణంలోనే ఈ తల్లిదండ్రులను మనము ఆలోచించాలి. వారు చేసిన పని ఏంటి అని అంటే, ఇంతకు ఆ కుమారుని ఎందుకు అంతగా వారు కాపాడాలనుకున్నారో తెలుసా? ఆ కుమారుడు పుట్టగానే చాలా అందంగా కనబడ్డాడట. మోషే పుట్టగానే ఎలా కనబడ్డాడట? దివ్య సుందరుడుగా కనబడ్డాడు. దివ్య సుందరుడు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క తేజస్సు కలిగిన వాడు. మోషే పుట్టగానే, సహజంగా ఏ చిన్న బిడ్డ పుట్టినా అందరికి అందంగానే కనబడతాడు. ఎవరు అన్నారు, పందిపిల్ల కూడా అందంగానే ఉంటుందట పుట్టగానే. ప్రత్యేకంగా తల్లిదండ్రులకు బిడ్డ పుట్టగానే చాలా ప్రేమ ఆటోమేటిక్గా పుడుతుంది. ఆ చిన్న బిడ్డ ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని నెలలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళని చూస్తుంటే ఇంకా చాలా ముద్దుగా అనిపిస్తారు. జస్ట్ ఇంకా 3 monthsకి వచ్చాడనంటే ఇంకా ఊహించుకోండి ఇక మోషే సౌందర్యం ఎలా ఉందో. మామూలుగా పిల్లలు పుట్టగానే ఎంతో అందంగా ఉంటారు కదా, అయితే మోషే సామాన్యమైన సౌందర్యం కాదు ఇది. ఎలాంటి సౌందర్యం అట? అతడు దివ్య సుందరుడై ఉండుట చూచి. ఎందుకు ఇతన్ని ప్రిజర్వ్ చేయాలనుకున్నారంటే, ఇంత అందమైన బిడ్డని వారు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మీరు అనుకుంటున్నారు ఉట్టి మామూలు సౌందర్యమే అని, కానీ అక్కడ మనం గ్రహించిన విషయం ఏంటో తెలుసా? మోషేను చూడగానే దేవుని మహిమను ఆ బిడ్డ లోపల వారు చూశారు. దివ్య సుందరుడు అంటే దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ బిడ్డ లోపల ఉంది. ఇక్కడ ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఒక బిడ్డ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో కొన్ని చిన్న చిన్న హింట్స్ని దేవుడు వారు చిన్నప్పుడే ఇస్తాడు. మళ్ళా చెప్తున్నాను వినండి. బిడ్డ యొక్క భవిష్యత్తుని మనం గుర్తించడానికి ఆ బిడ్డ బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు కొన్ని హింట్స్ ఇస్తాడు. ఫ్యూచర్లో ఇతడు ఇలా ఉండబోతున్నాడని. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేనే తీసుకోండి. ఇప్పుడు అతడు దివ్య సుందరుడు అంటే పుట్టగానే నా ముఖంలో ఏదో తేజస్సు కనబడింది. ఎందుకు అనంటే అతడు భవిష్యత్తులో దేవుని తేజస్సుని కనపరిచే రోజు ఒకటి రాబోతుంది. నిర్గమకాండం 34:29 మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇజ్రాయిల్ అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరచరి. చాలా మోషే 40 రోజులు సినాయి పర్వతం మీద ఉండి దిగి వస్తున్నప్పుడు, ఆ పలకలు చేతిలో పట్టుకొని వస్తున్నప్పుడు ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశిస్తుంది. అహరోను కూడా చూడలేకపోయాడట. ఎవరు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారట. ఆయన ముఖంలో ఉన్న ఆ ప్రకాశం, ఆ తేజస్సుని తల్లిదండ్రులు ఎప్పుడో చిన్నప్పుడే చూశారు. ఇతడు భవిష్యత్తులో దేవుని మహిమకు ప్రతిబింబంగా ఉండబోతున్నాడు, దేవుని తేజస్సు అతని ముఖంలో కనబడబోతుందని ఒక ముందే హింట్ని దేవుడు ఆ బిడ్డ పుట్టగానే ఇచ్చాడు. సంసోను జీవితాన్ని కూడా మీరు గమనిస్తే, అతడు బాల్య దశ నుండి దాటి వెళ్తుండగానే దేవుడు అతన్ని ప్రేరేపించడం మొదలు పెట్టాడట. అతడు ఎంతో గొప్ప వీరుడు కాబోతున్నాడో ఆ చిన్న వయసు నుండే దేవుడు తల్లిదండ్రులకు చెప్పడం మొదలు పెట్టాడట. సమూయేలు ప్రవక్తను మీరు తీసుకోండి. తల్లి దేవాలయానికి తీసుకొని రాగానే వెంటనే ఏం చేశాడు? అక్కడ మోకాళ్ళుని దేవునికి నమస్కరించాడు. ఆ చిన్న వయసులోనే దేవుని సన్నిధికి వెళ్ళగానే మోకాళ్ళుని నమస్కరిస్తున్నాడంటే బాల్య వయసు నుండే దేవునికి ఎలాంటి ఘనతనివ్వబోతున్నాడో తెలిసిపోయింది. అతన్ని మందిరంలో వదిలేయగానే, సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు మందిరంలో వదిలేయగానే అతడు పరిచర్య చేయడం మొదలు పెట్టాను. ఆ చిన్న ఏజ్లోనే దేవుని పనిలో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇతడు దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఉండబోతున్నాడు. చిన్నప్పుడే వారు చేసే చేష్టలు వారి భవిష్యత్తుని ముందుగానే తెలియజేస్తాయట. సో తల్లిదండ్రులారా, అప్పుడప్పుడు మీ పిల్లల మీద స్పెషల్ దృష్టిని పెట్టండి. వాళ్ళు చేస్తున్న పనులను చూడండి, అవి మంచివి కానీ చెడ్డవి కానీ. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. వాడు చిన్నప్పుడే అక్కడిక్కడ కూడా దొంగతనాలు చేస్తున్నాడంటే బాగా గుర్తుపెట్టుకోండి, వాడి ఫ్యూచర్ అలా ఉండబోతుంది. మీరు అప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే, హింట్స్ దేవుడు ఇచ్చినప్పుడే జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదానికి గురే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. చిన్నప్పుడే వాడు బైబిల్ తెచ్చుకొని, చిన్నప్పుడే పిల్లలు మంచిగా ముసుకేసుకొని ప్రార్థన చేయడం, చిన్నప్పుడే వాళ్ళు పాటలు పాడడం, మీరు ఎవ్వరు లేని సమయాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. కొన్నిసార్లు వాళ్ళు సొంతకు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. మీకు ఇక చింతలేదు, ఇక వాళ్ళ గురించి టెన్షన్ అక్కర్లేదు. మీకు
దేవుడు ముందే ఏదో ఇండికేషన్ ఇస్తున్నాడు, వీడు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. లేదా వాడు ఏదైనా చెలిపి చేసలు చేస్తున్నాడు, ఏదైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నాడు అంటే కొంచెం జాగ్రత్త పడండి. వాడి ఫ్యూచర్ని దేవుడు ముందుగానే చిన్నప్పుడే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈవెన్ దావీదు జీవితంలో కూడా మీరు చూసుకోవచ్చు. గొల్యాతుతో యుద్ధం చేయక మునిపే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఆయనకుంది. అతడు బాలుడుగా ఉండనప్పుడే తన తండ్రి యొక్క మందరిని మేపుతున్న సమయంలోనే సింహమును ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లని లాక్కుంటూ వెళ్తుంటే దాన్ని విడిపించాడు. ఆ అభిషేకం అనేది ముందు నుండే ఎక్కడెక్కడో కనబడుతూ వచ్చింది. ఒక అద్భుతమైన యుద్ధములో విజయం సాధించే సంఘటన కంటే ముందే ఇతడు విశ్వాస వీరుడు అని చెప్పడానికి కొన్ని హింట్స్ని దేవుడు ముందుగానే దావీదు జీవితంలో కూడా ఇచ్చాడు. ఇలా తిమోతి జీవితంలో కూడా తీసుకోండి. తిమోతిని గురించి పౌలు అంటాడు, తిమోతి పౌలు పరిచయం అయిన తర్వాత, పౌలుతో కలిసి తిరిగిన తర్వాత గొప్ప సేవకుడు కావడం కాదు, అతని లోపల విశ్వాసం బాల్యం నుండే ప్రారంభమైందట. నీలోని విశ్వాసము నీకు బాల్యం నుండే ప్రారంభమైంది. నీ తల్లి నుండి, నీ అమ్మమ్మ గారి నుండి బాల్య వయసులోనే నీ లోపల విశ్వాసం స్టార్ట్ అయింది. చిన్నప్పుడే దేవుడు అంటే నీకు ఆసక్తి స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు పౌలు అంతటి స్థాయికి తిమోతి ఎదగగలిగాడు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న జస్ట్ ఒక సూచన లాగా తీసుకోండి. మీ పిల్లల యొక్క చేష్టల్ని బాగా గమనించండి. వారు దేని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ ఫ్యూచర్ మనకి ఈజీగా గుర్తుపట్టచ్చు. పిల్లలు చిన్నప్పుడే స్టిక్ పట్టుకొని పిల్లలు అని ఆట ఆడిస్తున్నారంటే ఒక వీడికి టీచింగ్ స్కిల్స్ ఉన్నాయని అర్థం. పిల్లల్ని నలుగురు వేసుకొని వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఓహో వీడికి లీడర్షిప్ రోల్స్ ఉన్నాయి, తెలిసిపోతుంటాయి. ఎందుకనంటే ఇది నేను చదువుతున్నప్పుడు, నేను ధ్యానిస్తున్నప్పుడు నా లైఫ్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాను. చిన్నప్పటి నుండి నా చుట్టూ నా ఫ్రెండ్స్ని ఎలాగైనా రక్షణలోకి నడిపించాలి, అది తెలియకుండానే వచ్చింది. అది ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నా రూమ్మేట్స్కి అందరికీ కూడా సువార్త చెప్పేవాను. ఏదో చెప్పాలని ఆరటం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది దేవుడు అప్పటి నుండే సిద్ధపరుస్తూ వచ్చాడని. సో ఆ చైల్డ్ ఏజ్, ఆ చిన్నతనపు వయసులోనే మనం చేసే కొన్ని పనులు, అన్ని కాదు కొన్ని పనులు ముందే సూచనలు తెలియజేస్తాయి. దాన్ని బట్టి మన భవిష్యత్తుని గుర్తించవచ్చు. ఇలా మోషే బాలుడుగా ఉన్నప్పుడే ఆ బాలులో ఉన్న దివ్య సౌందర్యాన్ని చూసి తల్లిదండ్రులు బహుశా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఇతడు దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండబోతున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డని కాపాడుతూ ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు ఒక జమ్ము పెట్ట చేసి దాంట్లో ఆ బిడ్డని కూర్చో పడుకోబెట్టారు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటనంటే, నదిలో ఆ బిడ్డ ఉన్నాడు. ఎవరైనా పొరపాటున చూస్తే నెక్స్ట్ ఏంటి పరిస్థితి? ఇంట్లో ఉన్నంతసేపు అతి కష్టంగా కాపాడుకోగలిగారు, ఇప్పుడు నదిలో వేశారు. ఎవరైనా చూస్తే పరిస్థితి ఏంటి? అడుగున ప్రాణం పోతుందేమో అన్న భయం, ఆ భయంతో ఉండొచ్చేమో. కానీ ఆ భయాన్ని అధిగమించేది ఏంటి అంటే విశ్వాసమే. మళ్ళా అక్కడ జమ్ముపెట్టలో బిడ్డను పెట్టినా తల్లి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పని చేసుకుంటుంది. ఆ కుమార్తెను మాత్రము కావలిగా పెట్టింది. ఆ తల్లికున్న నమ్మకం ఏంటి? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది ఒక తల్లి? అవసరమైతే కుమార్తెని ఇంటికి పంపిస్తుంది, కానీ తల్లి కావాలి ఉంటుంది. సహజంగా అయితే తల్లి ప్రేమను బట్టి చూస్తే ఆ చిన్న బిడ్డని ఎవరు ముట్టకుండా ఉండడానికి ఆ తల్లి దూరం నుండి కనిపెట్టాలి, కానీ ఆమె వెళ్ళి హ్యాపీగా పనిచేసుకుంటుంది. మోషే అక్కయ్యన మిరియాముని కావలి పెట్టింది, ఏమనుంటే చూసుకోమ్మ. ఏం చేయగలుగుతుంది ఆ బిడ్డ? మీరు ఒకవేళ ఆ తల్లి స్థానంలో ఇక్కడున్న తల్లులను అడుగుతున్నాను, మీరుంటే ఏం చేస్తారు? మీకు పుట్టిన మొదటి కుమార్తెని తీసుకెళ్ళి ఆమెను కావలి పెట్టి, అమ్మ నువ్వు ఇక్కడ చూసుకో, నేను పనులు చేసుకుంటా, ఇంట్లో వంట వండాలి, బట్టలు ఉతుక్కోవాలి, కొన్ని పనులు ఉన్నాయి, నువ్వు చూసుకో అని ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిడ్డను వదిలేసి ఒక కుమార్తెని కావలిగా పెట్టి వెళ్ళగలుగుతారా మీరు? మీరైతే ఏం చేస్తారు? అవసరమైతే ఆ చిన్న బిడ్డను ఇంటికి పంపించి, నేను ఉంటానులే అమ్మ, ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించాలో నీకు తెలియదు, నీకు ఆ జ్ఞానం లేదు, కాపాడుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి, నేనైనా ఎవరైనా బ్రతుకులాడుకుంటాను, ఏదైనా చేసుకుంటాను, నీకు తెలియదులే వెళ్ళిపో అని ఆ చిన్న బిడ్డను పంపించి మనం ఉంటాం అక్కడ. నేను అనుకుంటాను అక్కడ కూడా మోషే తల్లికి చాలా ధైర్యం ఉండొచ్చు. ఏం కాదులే, దేవుడు చూసుకుంటాడు, చాలు ఈ చిన్న బిడ్డ చాలు పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి. ఈ బిడ్డ కాదు కాపాడాల్సింది నా కుమారుని, ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. ఈ బిడ్డని నేను పెట్టెలో పెట్టి నదిలో వేశాను, కానీ ఇతడు దేవుని చేతిలో ఉన్నాడు, ఇక దేవుడే కాపాడాలి. నేను కొంతవరకు ప్రయత్నం చేయగలిగాను నా బిడ్డని కాపాడుకోవడంలో, నా వల్ల కాదు, ఇక దేవుడే కాపాడాలని భారమంతా దేవుని మీద వేస్తే తప్ప ఆమె క్షేమంగా ఇంటికి వెళ్ళదండి. ఏ తల్లి ఆ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళదు. ఈ తల్లి వెళ్ళింది అని అంటే ఆమెకు ఒక ధైర్యం ఉంది, ఇక నా వల్ల కాదు, ఇక దేవుడే కాపాడతాడు. దేవుని చేతిలోనికి అప్పగించినట్టుగా ఆ బిడ్డను అప్పగించేసి వెళ్ళిపోయింది ఇంటికి. మరి ఇప్పుడు ఈ బాధ్యత దేవునికి అప్పగించింది, కావలిగా ఎవరికి అప్పగించింది? ఆమె కుమార్తెకు అప్పగించింది. ఇప్పుడు
దేవుడు ఎంత ఆశ్చర్యరీతిగా ఒక బలహీనమైన వ్యక్తిని కూడా ఎలా వాడుకున్నాడు చూడండి. మిరియాము జస్ట్ ఒక టీనేజ్ గర్ల్ అనుకుందాం, 15 సంవత్సరాల లోపున్న అమ్మాయి అనుకుందాం. 10 లోపే, నిజానికి 15 కూడా కాదు, 10 సంవత్సరాల లోపున్న అమ్మాయి మిరియాము, మోషే అక్క. ఒక సమస్య రాగానే హ్యాండిల్ చేయడం ఆ వయసులో ఉన్న పిల్లలకు సాధ్యమవుతుందా? మామూలు సమస్య కాదండి, ప్రాణాలు పోయే పరిస్థితి అది. అలాంటి పరిస్థితులలో దేవుడు మిరియామును కూడా ఎలా బలంగా వాడుకున్నాడో చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం నుండి. వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేటుకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడి హెబ్రీలు పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క, ఫరో కుమార్తెను నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుకొనుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను. చాలు, ఇక్కడ గమనించండి. అక్కడ ఏం జరిగిందంటే, అదే నీటి ఏరు దగ్గరికి ఫరో కుమార్తె స్నానం చేసుకోవడానికి వచ్చిందట. ఆమెతో పాటు పనికత్తలందరూ వచ్చారు. ఆ ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె దృష్టి ఆ పెట్టె మీద పడింది. ఆ చిన్న బిడ్డ ఏడవడం మొదలు పెట్టగానే ఆమె దృష్టి అక్కడికి వెళ్ళింది. వెంటనే ఆ పనికత్తలను పంపించి ఆ బుట్టను తెప్పించినప్పుడు దానిలో అద్భుతమైన దివ్య సుందరుడుగా మోషే కనబడ్డాడు. మోషేను చూడగానే ఆమె లోపల ఏం కలిగిందట? కనికరం కలిగింది. ఇప్పుడు ఇది ఎవరు కలుగజేసిన కార్యం చెప్పండి? ఫరో కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు, ఆయన కుమార్తె కంఠంలో పడింది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. కానీ ఆ కుమార్తెకే దేవుడు కనికరమును కలుగజేశాడు. కఠినుడైన తండ్రి, కనికరము కలిగిన కుమార్తె. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఎలా కనబడుతుంది అని అంటే, ఇది దేవుడు చేస్తే తప్ప జరగని కార్యం ఇది. ఆ చిన్న బిడ్డను చూడగానే కనికరము కలిగి వెంటనే గుర్తుపట్టేసింది, ఈ బిడ్డను ఇక్కడ వేశారంటే బహుశా ఇది హెబ్రీల యొక్క పిల్లలు కావచ్చు, ఎందుకంటే చాలా కఠినమైన ఆజ్ఞ ఉంది కనుక అందుకొరకు ఇక్కడ వేసి ఉంటారు అని ఆమె గుర్తుపట్టేసి హెబ్రీల బిడ్డని గుర్తుపట్టేసింది. నెక్స్ట్ 7వ వచనం చూడండి. ఈవిడు హెబ్రీల పిల్లలలో నొక్కడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునా అనను. అసలు ఎంత స్పాంటనియస్గా ఫరో కుమార్తె ఆ బిడ్డను చూడగానే ఈ హెబ్రీలో బిడ్డలాగా ఉన్నాడే అనుకునే లోపే ఎవరు వచ్చారు అక్కడికి? మిరియాము వచ్చేసింది. మిరియాము వచ్చేసి ఆ ఫరో కుమార్తెకి ఐడియా ఇస్తుంది. బ్రతులాడుకోవడం కాదు, అమ్మ దయచేసి ఆ బిడ్డను ఏమనకమ్మ, మా తమ్ముడే, ప్రమాదం జరుగుతుందని ఏదో మేము కాపాడుకోవాలంటే వేసాం, ఏదో బ్రతిమలాడుకునే పని చేయట్లేదు. ఎంత స్ట్రాంగ్గా, ఎంత బోల్డ్గా ఉంటే ఆమె ఆ మాట బలకాలి. ఆమెకు ఒక ఐడియా ఇస్తుంది, నీ కొరకు పెంచడానికి ఒక దాదిని ఏర్పాటు చేయమంటావా అంటే ఎంత పాజిటివ్గా మాట్లాడుతుందో చూడండి. అమ్మా ఈమెను చంపకమ్మా, ఈమెను ఏం చేయకండి అమ్మా, దయచేసి కనికరించండి అని బ్రతిమలాడుకోవడం కాదు. ఈ బిడ్డని నీ కొరకు పెంచడానికి ఒక దాదిని చూడమంటావా? బహుశా ఈ ఐడియానే రాకపోవచ్చు ఫరో కుమార్తెకి. మిరియామును కూడా దేవుడు వాడుకున్నాడు. ఇక్కడ ఈ స్టోరీ అంతా చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఉట్టి కంటికి కనబడే సిచ్యువేషన్ చూస్తుంటాం, తెర వెనుక నుండి దేవుని హస్తం పనిచేస్తుంటుంది. మానవ ప్రయత్నాలు కొన్ని జరుగుతుంటాయి, కానీ దేవుడు జోక్యం చేసుకోకపోతే ఏ మానవ ప్రయత్నం ఫలించదు. మోషే విషయంలో దేవుని బలమైన హస్తం ఉంది కనుకనే పరిస్థితులన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఒక మంచి భక్తి కలిగిన తల్లిదండ్రుల బిడ్డల జీవితంలో దేవుని హస్తం పనిచేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, ఒక మంచి భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన తల్లిదండ్రుల బిడ్డలకు దేవుని యొక్క హస్తం తప్పకుండా పనిచేస్తుంది. దేవుని యొక్క కనికరము అక్కడ కనబడుతుంది. దేవుడు అన్న వ్యక్తి మనకు అక్కడ కనబడకపోయినా దేవుని కార్యాలు స్క్రీన్ వెనుక మనకు కనబడుతున్నాయి. ఫరో కుమార్తెకి ఆ ఆలోచన అంగీకారయోగ్యంగా అనిపించింది. ఇదేంటి, నాకు కొడుకులాగా ఈయనను తీసుకోవడం ఏంటి? ఫరో కుమార్తె అంటే మామూలుగా ఊహించుకోకండి మీరు, సామాన్యమైన వ్యక్తి కాదు ఆమె. గ్రేట్ బ్రిటన్ ప్రిన్సెస్, ఇంగ్లాండ్ ఎలిజబెత్, అలాంటి వాళ్ళ యొక్క పిల్లల గురించి మాట్లాడితే అసలు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా భయపడతారు ప్రజలు. అంత అధికారంతో కూడిన
రాజవైభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తులను గురించి మాట్లాడడం అంత సులభమైన పని కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్పింది మిరియాము. ఆ ఆలోచనని ఆమె అంగీకరించడం ఏంటి, నా కొరకు పెంచుకోవడం ఏంటి, ఎవరో బిడ్డను తీసుకెళ్ళి నా కొరకు పెంచుకోమంటావు, ఇదేం ఐడియా అని చెప్పేసి గద్దించాలి లెక్క ప్రకారం. కానీ ఆమె మనసు ఎలా త్రిప్పబడిందో చూడండి, ఆ ఆలోచనకు అంగీకారం తెలియజేసింది. మళ్ళీ చూడండి ఆ మాట, ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా, నీ కొరకు పెంచుతాను అంటే ఎలా యాక్సెప్ట్ చేసిందో ఆమె. దేవుని హస్తం లేకపోతే ఆమె అంగీకరించే అవకాశం లేదు. మీద వచనం, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. చాలు. ఇక్కడ ఈ స్టోరీ ఎంత అద్భుతంగా ఉందనంటే, దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటే సిచ్యువేషన్స్ మనం ఊహించిన దానికంటే భిన్నంగా జరుగుతాయి. మిరియాము వెళ్ళి చెప్పగానే ఫరో కుమార్తె అంగీకరించింది. ఓకే, నీ ఐడియా బాగుంది, వెంటనే తీసుకుని రాపో, తల్లిని తీసుకుని రాపో అనగానే మేము వెళ్ళిపోయి మోషే యొక్క తల్లిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మోషే తల్లికి ఫరో కుమార్తె ఇచ్చిన ఆజ్ఞ ఏంటో చూడండి, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. 3 నెలలు భయంతో కష్టపడి ఎంతో ఇబ్బందులో పెంచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అధికారపూర్వకముగా పెంచుకోవడానికి సకల హక్కులు ఆమెకు దొరికాయి. ఆ తల్లికి ఈ బిడ్డను అప్పగించి నా కొరకు ఈ బిడ్డను పెంచాలి అన్నది. ఇక్కడ ఫరో కుమార్తె మోషే తల్లికి ఇచ్చిన ఆజ్ఞ నిజానికి దేవుడు ఇక్కడున్న తల్లిదండ్రులకు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు మనకు బిడ్డలను ఇచ్చి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా, ఈ బిడ్డను ఎవరి కొరకు పెంచాలి? తల్లిదండ్రులారా మరొకసారి వినండి, దేవుడు మనకిచ్చే బిడ్డలని ఎవరి కొరకు పెంచాలి? ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచండి. పెంచినందుకు నేనేం చేస్తాను? అసలు ఎంత విచిత్రమైన విషయము, సొంత తల్లి నువ్వు చెప్పకపోయినా పెంచి పోషిస్తుంది. కానీ దేవుడు చేసిన డిజైన్ ఎలా ఉందో తెలుసా, నువ్వు నమ్మకంగా పెంచు, నీకు జీతం ఇస్తాను. అలా నమ్మకంగా పెంచినందుకు కూడా నీకు జీతం ఇస్తాను. సో దేవుడు మోషే తల్లిదండ్రుల జీవితంలో చేసిన అద్భుత కార్యం, వారి యొక్క భక్తిని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఎన్ని ప్రమాదాల నుండి వారిని తప్పించి వారి ఎడల ఒక కృప చూపించి ఆ చిన్న బిడ్డ విషయంలో ఎంత ఆశ్చర్యకార్యం చేశాడో చూడండి. ఆ బిడ్డని ధైర్యంగా ఇప్పుడు పెంచవచ్చు, ఏ భయం లేదు. ఏ సైనికుడు వచ్చినా ఇదిగో మా దగ్గర అథారిటీ ఉంది, అధికారం ఉంది. ఎవరు ఫరో కుమార్తె దగ్గర నుండి వచ్చిందనంటే ఇక అసలు ఏ సైనికుడు నోరెత్తడానికి కూడా అవకాశం లేదు. ఆ ఇంటికి రావడానికి కూడా భయపడాలి. అమ్మో ఇది పైనుండి వచ్చిన హైకమాండ్ నుండి వచ్చింది. అలా మంచి అధికారం వారికి దొరికింది, స్వతంత్రత దొరికింది. రెండవది అలా పెంచుతున్నందుకు ఏం దొరుకుతుందట? ఇక్కడున్న తల్లిదండ్రులకు ఎవరికైనా మీ బిడ్డల్ని పెంచినందుకు మీకు జీతాలు వచ్చినాయా? ఖర్చులే తప్ప. సో ఆశ్చర్యంగా దేవుడు మోషే తల్లిదండ్రులకు ఆర్థికంగా కూడా బలపరిచాడు. ఆ చిన్న బిడను బట్టి కుటుంబం అంతా దీవించబడింది. ఎందుకంటే మోషే దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక పరిస్థితులన్నీ దేవుడు ప్రతికూలమైన వాటిని కూడా అనుకూలంగా మార్చి మోషే జీవితాన్ని ఎలా ఆరంభింపజేశాడో మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులకు దేవుడు ఆ బిడ్డలను ఇచ్చేది ఎవరి కోసం, దేనికోసం, అది ఎప్పుడు మర్చిపోకండి. ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచండి, దానికి నేను జీతము ఇస్తాను. దేవుని కొరకు నమ్మకంగా మన బిడ్డల్ని పెంచుదాం. నెక్స్ట్ జనరేషన్ బహుభయంకరమైన తరం ఉండబోతుంది. క్రీస్తు రాకడకు మునుపు లోతు దినములలో, నోవహు దినములలో జనులు ఎలాగుండెనో లాస్ట్ డేస్లో అలాగే ఉండబోతున్నారు. మళ్ళా చెప్తున్నాను, నోవహు దినములలో ప్రజలు ఎలాగున్నారు, లోతు దినములలో ప్రజలు ఎలాగున్నారు, యేసు ప్రభు రాకడకు మునుపు ప్రజలు అలాగే ఉంటారు. అంటే ఎలాంటి పాపాలు సమాజంలో ఉంటాయో ఇక మీరు ఊహించగలరు. లోతు ఇంటికి వచ్చిన ఆ దూతల విషయంలో పాపం చేయడానికి సొదొమ గొమొర పట్టణములోని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు వచ్చారట పాపం చేయడానికి. ఎంత ఘోరమైన పరిస్థితి! పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంత భయంకరమైన పాపాన్ని చేయడానికి తెగించారు. చివరి రోజులు అలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి.
ఒక ఒక టైం మరలా రాబోతుంది, పిల్లలు పుట్టకపోతే బాగుండు అనుకునే రోజులు మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే మన కళ్ళ ముందే బిడలు భయంకరమైన నష్టాలను అనుభవించడం. రాబో రోజులలో మంచి రోజులు అనేవి లేవు. బైబిల్ చెప్పింది చాలా స్పష్టంగా, బహు కఠినమైన దినములు ఉన్నాయి. అయితే ఆ దినముల కొరకు దేవుడు మనకు ఆల్రెడీ బహుమానంగా ఇచ్చిన ఆ బిడలని దైవికంగా మనం పెంచగలిగితేనే వారు నిలబడగలుగుతారు, ఆ పరిస్థితులను తట్టుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. ఆ బాధ్యతను మనం నమ్మకంగా తీసుకోగలిగితే, ఆ బిడలని దేవుని కొరకు మనము పాలించి పెంచగలిగితే, దేవుని కొరకు ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వారు ఒక నాయకులుగా ఉండగలుగుతారు. అప్పుడున్న సమాజానికి వారు ఆశీర్వాద కారకులుగా ఉండగలుగుతారు. సో మోషే యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డని పెంచిన విధానాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. 10వ వచనం ఒకటి చదువుకుందాం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చాను. అతడు ఆమెకి కుమారుడయ్యను. ఆమె నీటిలో నుండి ఇతను తీసుతునని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. చాలు. మోషే పెద్దవాడైనప్పుడు బహుశా అతడు పాలు విడిచే వయసు వచ్చేంత వరకు తల్లి దగ్గరే పెంచబడి ఉంటాడు. ఒక 4 లేదా 5 సంవత్సరాలు అనుకుందాం. 5 సంవత్సరాల వరకు ఆ బిడ్డని తల్లి పెంచిన తర్వాత మరి ఫరో కుమార్తె యొక్క ఆజ్ఞ కాబట్టి ఇతను తీసుకెళ్ళి ఎక్కడికి అప్పగించాలి? ఫరో కుమార్తెకు అప్పగించాలి. ఇప్పుడు ఆ కుమార్తెకు అప్పగించేటప్పుడే మోషేకి నేర్పించాల్సిన అన్నీ నేర్పించేసింది తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొన్ని పాఠాలు నేర్చుకుందాం. తల్లిదండ్రుల నుండి నేర్చుకోవాల్సిన పాఠం, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠం. ఒక 5 సంవత్సరాలే ఆ బిడ్డ తల్లి చేతుల్లో ఉండొచ్చేమో. 5 సంవత్సరాలలో తల్లి చేసిన పని ఏంటో తెలుసా? కంప్లీట్గా ఇజ్రాయిలీల దేవుని గూర్చిన వివరాలు ఆమెకు ఆ అబ్బాయికి తెలియజేసింది. దేవుని ప్రణాళిక ఏంటో తెలియజేసింది. దేవుని ప్రజలంటే ఎవరో తెలియజేసింది. దేవుని ప్రజలను దేవుడు విమోచించబోతున్నాడు అన్న విషయం తెలియజేసింది. నీవు ఫరో కుమార్తె ఇంటికి వెళ్తున్నావు కానీ అక్కడి వ్యక్తివి కాదు. మనము ఇజ్రాయేలు జనాంగము, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనము. ఆ తల్లి బాల్యం నుండే అతనికి నేర్పించడం మొదలుపెట్టింది. ఒక స్టేజ్ వరకు నేర్పించి ఇంకా వదిలేసింది. ఇతడు దేవుని చేతుల్లో ఉన్నాడు. ఇక బాలుడు నడవవలసిన త్రోవను వానికి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తల్లి చిన్నప్పుడే దేవుని గురించిన విషయాలన్నీ చెప్పేసింది. కాబట్టి ఫరో ఇంట్లోకి మోషే వెళ్ళినా, ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు ఐగుప్తుకు సంబంధించిన సకల విద్యలను అభ్యసించిన దేవుణ్ణి గూర్చిన భక్తి కానీ, దేవుని ప్రజలను గూర్చిన ఆసక్తి కానీ మోషేలో తగ్గిపోలేదు. ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తే మోషే అంత ఐగుప్తు యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడ్డా కూడా తొట్టిల్లకుండా ఉండగలిగాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఒక 5 సంవత్సరాలు బిడ్డను పెంచి ఇచ్చేసింది అంతే. మిగిలిన 35 సంవత్సరాలు ఐగుప్తు దేశములో సకల విద్యలను అభ్యసించాడు. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. దేని ప్రభావం ఎక్కువ ఉంటుందో చెప్పండి? 35 సంవత్సరాల ప్రభావం ఎక్కువ ఉంటుందా, 5 సంవత్సరాల ప్రభావం ఎక్కువ ఉంటుందా? మీ ఇంట్లో 5 సంవత్సరాలే ఉన్నాడండి, చదువుల కోసం బయటికి వెళ్ళిపోయి అక్కడ 35 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరి ప్రభావం ఎక్కువ పడుతుంది? మా వాడు అక్కడికి వెళ్ళి చెడిపోయాడండి. అక్కడికి వెళ్ళి చెడిపోవడం కాదు, 5 సంవత్సరాల లోపు వాడికి ఫౌండేషన్ వేయలేదు కాబట్టి బయటికి వెళ్ళి చెడిపోయాడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కొంతమంది భక్తులు అన్నారు, చార్ల్స్ స్పర్జన్ లాంటి గొప్ప భక్తులు, మీ బిడ్డలని 12 సంవత్సరాల లోపు నా దగ్గర పెంచండి, 12 తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళాడు వాడు నా బిడ్డగానే బ్రతుకుతాడు. 12 years లోపు మీ బిడ్డలను నా చేతులకు అప్పగించండి, 12 సంవత్సరాల తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళండి, వాడు నేను చెప్పినట్టే చేస్తాడు. ఆ చిన్నప్పుడే వారికి మంచి పునాది వేస్తే రేపు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళనివ్వండి, ఆ బిడ్డలు తొట్టిల్లరు. పరిస్థితులు ఎన్ని మార్గాల గుండా వెళ్ళినా, ఎంత నెగిటివ్గా వారికి బోధ చేయబడిన, ఇప్పుడు ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించాడు కదా, మామూలు విషయం కాదు. సకల విద్యలు అని అంటే వారి దేవతలను గురించి నేర్పిస్తారు, వారి ఆచారాలు నేర్పిస్తారు, వారి పద్ధతులను నేర్పిస్తారు. సామాన్యమైన విషయం కాదు. ఐగుప్తుకు సంబంధించిన హిస్టరీ ఇప్పటి వరకు ఉంది. ఐగుప్తు పిరమిడ్స్ చాలామంది గుర్తుంటుంది. ఐగుప్తు మమ్మీస్, చనిపోయిన శవాలను ఇప్పటి వరకు ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు, అక్కడున్న శవాలను ఎలా ఆరాధిస్తారు, వారి యొక్క కల్చర్ ఏంటి, ఇవన్నీ నేర్పించాయి మోషేని. ఎన్నో అక్కడున్న సబ్జెక్ట్స్తో ఆయన మైండ్ నింపేసి ఉంటారు. మీ బిడ్డలు 5 సంవత్సరాల వరకు మీ చేతులు ఉంటారు. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత లోకంలో ఉన్నదంతా నేర్పిస్తారు. అక్కడ ఆపలేరు మీరు. స్కూల్కి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఏముందో అదే నేర్చుకుంటాడు. టెక్స్ట్ బుక్లో దేవుడు లేడని చెప్తారు, టెక్స్ట్ బుక్లో
సైన్స్ అనే పేరుతో మానవుడి కోతి నుండి వచ్చాడో ఎక్కడి నుండి వచ్చాడో, అసలు దేవుడే లేడు, ఇదంతా వేస్ట్ అని నాస్తికవాదాన్ని నేర్పిస్తున్నారు ఈరోజు. వాటి ప్రభావం మీ పిల్లల మీద పడకుండా ఉండాలంటే వాడు స్కూల్కి వెళ్ళక మునిపే దేవుని గురించి తెలుసుకొని ఉండాలి. వాడు పాలు విడిచే వయసు వచ్చే లోపే నా లైఫ్ ఇది, దేవుడు నాకు ఇచ్చిన జీవితం ఇది, నేను బ్రతకాల్సింది దేవుని కోసం, జీవించాల్సింది దేవుని కోసం అనే నిర్ణయం వాడికి వచ్చేంత వరకు తల్లిదండ్రుల యొక్క బాధ్యతనే. వాడి త్వరగా తీసుకెళ్ళిపోయి స్కూల్లో పడేయాలని కాదు, స్కూల్లో వేయక మునిపే వాడికి మంచి పునాది వేయాలి. ఒక్కసారి నా చేయి దాటి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ బిడ్డని కంట్రోల్ చేయలేను. మంచి పునాదులు వేయకుండా నేను స్కూల్కి పంపించానంటే స్కూల్లో రకరకాల మనుషుల పిల్లల మధ్యలో ఆ పిల్లలు ఉంటారు. దేవుడు ఎరగని ప్రజల మధ్యలో నా బిడ్డ వెళ్తాడు. తొట్టిల్లకుండా ఉండాలంటే ఈరోజు నేను మంచి పునాది వేయాలి. స్పెషల్లీ 5 years లోపున్న పిల్లలు, తల్లిదండ్రులు దయచేసి ఈ పాఠాన్ని శ్రద్ధగా వినండి. దేవుని కొరకు ఆ బిడ్డని పెంచే పనిలో ఉండండి. నాకు తెలుసు మీ లైఫ్ చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా మీ బిడ్డ యొక్క భవిష్యత్ అంతా ఆ 5 సంవత్సరాల లోపే ఆధారపడి ఉంది. ఇంకా ఆ తర్వాత మీ చేతులు దాటిపోయి ఉంటుంది. ఆ 5 సంవత్సరాలు మీరు ఎంత బిజీగా ఉన్నా కొంత టైం తీసుకొని ఆ బిడ్డని దేవుని గురించి పెంచండి, దేవుని కట్టడలు నేర్పించండి. వాడికి ఫోన్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోకండి. వాడికి దేవుని పాఠాలు నేర్పించండి, దేవుని కథలు చెప్పండి, బైబిల్లో దేవునికున్న ప్రత్యేకతను చెప్పండి, దేవుని గురించిన గుణలక్షణాలు. ఆ 5 years లోపల వాడు నేర్చుకున్నదే వాడి భవిష్యత్ అంతా నిలబెడుతుంది. మీకు తెలియదు ఆ చిన్న బిడ్డను దేవుడు ఎంత అద్భుతమైన ప్రణాళికతో మీకు అనుగ్రహించాడు. ఆ ప్రణాళిక నిలబెట్టాలి అంటే తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కరెక్టే, కానీ ఆ మోషేని ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో దేవుడు పుట్టింపజేశాడు. చాలా వరకు, ప్రతిసారి కాదు కానీ చాలా వరకు దేవుడు ఒక గొప్ప సేవకుని ఎన్నుకోవాలంటే గొప్ప తల్లిదండ్రులకే వారిని పుట్టించాడు. ప్రతిసారి కాదు, ఎక్కువ శాతం మీరు బైబిల్ హిస్టరీని చూస్తే ఎవరైనా గొప్ప ప్రవక్త, ఒక గొప్ప సేవకుడు పుట్టాలి అని అనుకుంటే మంచి భక్తి కలిగిన తల్లి తండ్రిని ఎన్నుకొని వారికి దేవుడు అనుగ్రహించాడు. చాలా సందర్భాలు మీరు బైబిల్లో చూడొచ్చు. బాప్తిస్మిచ్చు యోహాను, జకర్యా, ఎలిజబెతులు మంచి ప్రార్థన పరులు. ఒక తరమంతా చీకటి యుగం అయిపోయింది. దేవుడు ఎరగని ప్రజలు. పాత నిబంధన అయిపోయిన తర్వాత కొత్త నిబంధన ప్రారంభం కాక మునుపు నిశ్శబ్ద కాలం, ప్రవక్తలు లేరు, వాక్యాలు లేవు, లేఖనాలు లేవు. దేవుడిని ఎరగని స్థితిలోనికి ప్రజలు దిగజారిపోతున్నారు. చీకటి యుగం అయిపోయింది. అలాంటి ప్రజల్ని మార్చాలంటే దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ నాయకుడిని ఎవరి కుటుంబంలో పుట్టించాలి? మరి వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఏ కుటుంబంలో ఈ బాలుడు పుడితే బాగుంటుంది? ఈ తల్లిదండ్రులకు ఇస్తే బాగా పెంచుతారు. ఈ బిడ్డని నా కొరకు పాలిచ్చి పెంచే తల్లులు కావాలి, ఈ బిడ్డని నా కొరకు పెంచే తండ్రులు కావాలి. వారికి ఈ బిడ్డను అనుగ్రహిస్తాను. సో దేవుడు అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాడు. బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలనంటే బెస్ట్ పేరెంట్స్ అయి ఉండాలి మీరు. అంటే ఇంకా ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఇంకా పిల్లల కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు సిద్ధపడండి. ఉట్టి పిల్లలు కావాలని అడగకండి. ఏం అడగండి? మామూలు బిడ్డ కాదు నాయన, ఆలోచన చేసిన ఆశీర్వాదకరంగా ఇస్తావు, ద బెస్ట్ గిఫ్ట్ కావాలి నాకు. అడగగానే ఇవ్వడు. ఆ బెస్ట్ గిఫ్ట్ని హ్యాండిల్ చేసే స్థాయిలో నువ్వు ఉండు. నేను ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణ చెప్పాను. నేను బైక్ మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేవుని అడిగా, దేవా ఈ బైక్ మీద చాలా కష్టమైపోతుంది ప్రయాణం, ఒక 4-wheeler ఇస్తే ఇంకో టీంని తీసుకొని వెళ్తా, 4-wheeler కావాలి, 4-wheeler కావాలి. దేవుడు అన్నాడు, సరే ఫస్ట్ టీంని రెడీ చేసుకో, 4-wheeler ఇస్తాను. నీతో పాటు ప్రయాణించే ఒక గుంపు ఉంటే అప్పుడు కావాలి కదా 4-wheeler, 4 చక్రాల బండి కావాలి. ఫస్ట్ నీ దగ్గర టీం ఉందా? టీం రెడీ చేసుకో, నీకు బండి ఇస్తాను. ఎప్పుడైతే టీం రెడీ అయిందో నేను బండి అడగక మునిపే బండి వచ్చేసింది. సేమ్ నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీరు ప్రిపేర్ అయి ఉండండి. మీకు బిడ్డని ఇస్తే ఎలా పెంచాలనుకుంటున్నారు మీరు సిద్ధపడి ఉండండి. మీరు అడగని సమయంలో, ఊహించని సమయంలో మీకు బిడ్డని ఇస్తాడు దేవుడు. దేవుడి పద్ధతులు సేమ్ ఉంటాయండి. దేవుడు మారడు. పాత నిబంధనలు ఎలా చేశాడో కొత్త నిబంధనలు అలా చేస్తాడు. నేటికి అలాంటి పద్ధతులే ఫాలో అవుతున్నాడు దేవుడు. ఆయన గుణలక్షణాలు మారవు, ఆయన అట్రిబ్యూట్స్ ఏవి కూడా మారవు. నిన్న నేడు నిరంతరము. అప్పుడు ఎలా చేస్తాడు ఇప్పుడు అలాగే చేస్తాడు. సో దేవుడు మన కుటుంబంలో శ్రేష్టమైన వ్యక్తులను లేవనెత్తాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. ఆల్రెడీ ఇంకొక విషయం, తల్లిదండ్రులదే కాదు, అమ్మమ్మ తాతలు, నానమ్మ తాతలది కూడా ప్రమేయం ఉంటుంది. ఉండదంటారా? తిమోతిని గురించి పౌలు అన్న మాట ఏంటంటే, ఈ విశ్వాసము మొదట ఎక్కడి నుండి ప్రారంభమైంది? నీ తల్లి నుండి, ఆ తర్వాత మీ అమ్మమ్మ దగ్గర నుండి కూడా వచ్చింది. ఈ మనవళ్ళు మనవరాళ్ళ మీద ప్రభావం ఎవరిది ఉంటుంది ఎక్కువ? తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ అమ్మమ్మలు తాతలు నానమ్మలు తాతలు ఎవరైనా ఉన్నారంటే, ఓ మా డ్యూటీ అయితే అయిపోయింది,
ఇక మాకు సంబంధించిన ప్రసంగం కాదు ఇది అనుకోకండి. ఇంకా మీ మీ ప్రభావం మీ నెక్స్ట్ తరాల మీద ఉంది. మంచి భక్తి కలిగిన తాతలు, మంచి భక్తి కలిగిన నానమ్మలు, అమ్మమ్మలు ఉంటే మీ మనవళ్ళు మనవరాలు కూడా దైవికంగా పెంచబడతారు. ఇంకా మీ మీద ప్రభావం ఉంది. మీ ప్రభావం మీ నెక్స్ట్ జనరేషన్ మీద ఉంటుంది. మీ ప్రార్థనలు, మీ దీవెనలు ఖచ్చితంగా వారికి కావాలి. ఆ భక్తి వాతావరణము ఈ పెద్దలున్న ఇంట్లో వారు దైవికంగా ఉంటే మనవళ్ళు మనవరాలు కూడా దైవికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ జనరేషన్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిజీగా ఉంటారు. ఎక్కువ శాతం పిల్లలు పెంచబడేది ఎవరి దగ్గర? ఎస్పెషల్లీ చంటి బిడ్డలు, 5 years లోపు ఉన్న పిల్లలు నాన్నమ్మ తాత దగ్గర, ఎవరు అమ్మమ్మ దగ్గరనో ఆ చిన్న బిడ్డలు పెరుగుతారు. సో వాళ్ళ ప్రభావం చాలా పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా దైవికంగా ఉండగలిగితే ఆ బిడ్డకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన తల్లిదండ్రులు అవుతారు. సో మోషే ఇంత అద్భుతంగా రూపుదిద్దబడడానికి మోషే తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉంది. వారు విశ్వాస వీరుల కవలిలో చేర్చబడ్డారు. ఎవరైతే విశ్వాస వీరుల జాబితాలో ఉంటారో వారికి ధైర్యం ఉంటుంది, పరిస్థితులకు తగిన ఆలోచనలు దొరుకుతాయి. దేవుడు అన్నీ అనుకూలపరిచి ఆశీర్వాదకరంగా వారి జీవితాల్ని మలుస్తాడు. అలాంటి తల్లిదండ్రులకు మోషే లాంటి ప్రవక్తలని దేవుడు కుమారులుగా లేదా భక్తులనుగా దేవుడు వారికి సంతానంగా ఇవ్వబోతున్నాడు. దేవుడు మరి అలాంటివి ఆ రోజు నుండి ఈ రోజు వరకు జరిగిస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు మనకిచ్చిన సంతానం విషయంలో మనం ఎలా వ్యవహరిస్తున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు మనకిచ్చిన బిడ్డలని దేవుని కొరకు పెంచుతున్నామా? మంచి పునాది వేసి రేపు వాడిని ఎక్కడ వదిలేసినా దేవుని కొరకు బ్రతుకుతాడు అన్న నిశ్చయితతో మనం జీవించగలుగుతున్నామా? తల్లిదండ్రులముగా ఒక్కసారి దాని గురించి ఆలోచన చేసి మన బాధ్యతని మరొకసారి గుర్తు చేసుకుందాం. మంచి దైవికమైన కుటుంబాలుగా కట్టబడదాం. దేవుడి మాటలు దీవించిన అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.